హలో అందరికీ, నేనే అండి ఈ లిలీపుట్స్ వల్ల మమ్మీని. చాలా డేస్ నుంచి మీకు మాట చెప్తాం అనుకుంటున్నాను. ఏంటా, నేను యూట్యూబ్ ఛానల్ నా వీడితోనే స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. బేసిక్గా నేను పెద్ద ఇంట్రోవర్ట్ని, అందుకని మీ ముందుకు ఎలా రావాలి, ఏం మాట్లాడాలి అనే కన్ఫ్యూజన్లో ఎన్ని డేస్ ఉండిపోయి, దానికి కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అన్నంత లెవెల్ అక్కర్లేదుగా, ఈజీగానే మీ ముందుకు వచ్చేయచ్చని ఇలా డిసైడ్ అయిపోయాను. అందుకనే ఫుల్గా ధైర్యం తెచ్చేసుకొని మీ ముందుకు వచ్చేసా. నాకే లిలీపుట్స్తో నా డే అంతా ఫుల్ ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్తో ఉంటుంది. దాన్నే వీడియోస్ త్రూ రికార్డ్ చేస్తే నా ఫ్రస్ట్రేషన్ కాస్త తగ్గిపోయి వాళ్ళకి ఫన్ ఉంటుందని వీడియోస్ చేస్తున్నా. ఇంతకీ నా పేరు చెప్పలేదు కదా, నా పేరు ప్రీతి. ఇంతకు ముందైతే ఈ యూట్యూబ్ ఛానల్ అంటే నాకు పెద్దగా ఇంట్రెస్టే ఉండేది కాదు. మన లైఫ్లో ఏం జరుగుతుందో పక్కన వాళ్ళకి ఎందుకు, ప్రైవసీ ఉండాలిగా. అయినా పక్కన వాళ్ళ లైఫ్లో ఏం జరిగితే మనకెందుకు అని అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు నాకున్న ఒపీనియన్ కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. ఎందుక, నా ప్రెగ్నెన్సీ అండ్ పోస్ట్ పార్టంలో నేను సోషల్ మీడియాకి ఫుల్గా అడిక్ట్ అయిపోయా. నాకు తెలియని ఎన్నో విషయాలని నేను యూట్యూబ్ ద్వారానే నేర్చుకున్నా. నాలాంటి ఇంట్రోవర్ట్స్కి ఫీలింగ్స్ని షేర్ చేసుకొని ఎన్నో విషయాలు తెలుసుకోవడానికి ఒక మంచి ప్లాట్ఫామ్లా అనిపించింది. అందుకని యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాము అనుకున్నాను. నా చుట్టూ ఉండే నా వాళ్ళ నా ఫీలింగ్స్కి, నా ఒపీనియన్స్కి వాల్యూ ఇచ్చి సక్సెస్ని అప్రిషియేట్ చేస్తూ, నా లో టైమ్స్లో నన్ను సపోర్ట్ చేస్తూ, నా సంతోషాన్ని పంచుకుంటూ దాన్ని డబుల్ చేస్తారని అనుకుంటున్నాను. పెద్ద సెలబ్రిటీ లైఫ్ అవ్వకపోయినా మన లైఫ్లో మనమే హీరో అవుతాం కదా. అందుకని ఈ చిన్న చిన్న మెమొరీస్ అన్నీ మీతో షేర్ చేసుకోవాలి, మీకు దగ్గర అవ్వాలి అనుకుంటున్నాను. ఈ వీడియోస్ త్రూ నేను మీకు ఏం చెప్పాలి అనుకుంటున్నారా? స్ట్రెస్లో ఉన్న వాళ్ళకి స్ట్రెస్ బస్టింగ్గా ఫన్ వీడియోస్ ఉంటాయి. నాకు తెలిసిన కొద్దిపాటి ఇన్ఫర్మేషన్, చిన్న చిన్న మోటివేషన్స్ని షేర్ చేస్తాను. దాని కొరకు మీ అందరి లవ్ అండ్ సపోర్ట్ నాకు ఇవ్వండి. చేస్తారుగా? Then please subscribe to my channel and encourage me to do more videos. Don't forget to like my videos. ఇచ్చేసారా థమ్స్ అప్? మరి బెల్ సింబల్ కూడా నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. Bye for now.